ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు శకం ఎట్లో యేసు శకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా. తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం తెలుగుదేశం తర్వాతని చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం. అందుకే ఈరోజు నేను ఈ యొక్క మీటింగ్ లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం. అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తిరుగులేదని నిరూపించగలిగాం. తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాగణం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా. మీ గళం ఇప్పమని మీకు చెప్పడానికి వచ్చా. మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కావల్లో నిలదీయడానికి వచ్చా. నేను అడుగుతున్నా, ఇప్పుడు రైతులారా మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీ వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మహిళలు మీరు ఒకసారి చెప్పండి అమ్మా, తాగేదానికి కూడా నీళ్లు లేవా కాదా? మీకు రక్షణ ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి మీకు అడుగుతున్నా. దుర్మార్గుడి పాలనలో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు జలగమారుగా మీ రక్తాన్ని తాగేస్తున్నాడు. అందుకే వచ్చే బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి వాళ్ళు చేలిపైకి ఎత్తండి. మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఈరోజు మీలో ఒక ఆవేదన బాధ ఉంది. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు. యువత మీరు చెప్పండి, మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టారా? డిఎస్సి వచ్చిందా? వస్తుందని నమ్మకం ఉందా? ఇప్పుడు అడుగుతున్నా, జాబ్ రావాలంటే అది మీ అందరి ఆవేదన నాకు అర్థమైంది. పోనీ కూలీలు ఉన్నారు ఏమమ్మా, ఇక్కడ కూడా కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుని తోపుడు బండ్లు కానీ లేకపోతే కూలీ పనులు కానీ లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అడుగుతున్నా, కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుటుంబం గడుస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అందరికీ చాలని జీతం కడాన ఉద్యోగస్తులు అడుగుతున్నా. ఏమైనా పోలీసులు మీరు కూడా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగస్తులకి 3వ తారీఖు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా?
ప్రధాన మీ ప్రావిడెంట్ ఫండ్ మీరు సేవ్ చేసుకుని